ప్రొఫెసర్ నాగేశ్వర్ ఛానల్ రీచ్ తగ్గిందట. ఇప్పుడైనా అర్థమైందా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ మేధావి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈయన ఒక సమాజంలో మంచి పేరున్నటువంటి వ్యక్తి, అఫ్కోర్స్ ఎవరు కాదనలేని అంశం. కాకపోతే ఈయన మాట్లాడుతున్నప్పుడు ఎంత ఆచితూచి మాట్లాడాలి, మాట్లాడకపోతే ఏం జరుగుతుంది అనే దానికి నిదర్శనం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా ఇప్పుడు ఆయన చేస్తున్న కామెంట్స్ ఏంటి అనేది మీకు వినిపిస్తా, ఆ తర్వాత మనం విశ్లేషించుకుందాం. అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ఆలోచిస్తాం, చెవిలి పెట్టి ఎన్నికల ముందే నడిపించేస్తాం. అంటే ఏమన్నా చేస్తాం, నిన్ను మాత్రం రానివ్వం. ఈలోగా మరి ఈ అహ్మదీయులందరూ తమకే ఓటేస్తట్టు ప్లాన్ చేస్తున్నారు కదా ఎస్ఆర్ వల్ల. కానీ అహ్మదీయులకు ఎవడో నాలాంటోడో పరకాల ప్రభాకర్ లాంటోళ్ళు శ్రీధర్ లాంటోళ్ళు ఏమన్నా చెప్తారు కదా, చెప్పి వీళ్ళ మైండ్ మార్చే ప్రమాదం ఉంటుంది కనుక వీడి నోరు నొక్కేయాలి. ఎట్లా నొక్కేయాలి? వీడు మీడియాలో కనబడద్దు. మీడియాలో మా వాయిసే ఉంటది, ఎదుటి వాడు ఏమన్నా ఉంటే ఉతికారేస్తాం. దానికి ఉదాహరణ అర్నబ్ గోస్వామి, ఆయన చూస్తే తెలిసిపోతుంది, ఏమని మాట్లాడియాడు. గంట సేపు ఉంటే 2 నిమిషాలు మాట్లాడే అవకాశం వస్తుంది. నువ్వు పొరపాటు మాట్లాడితే నేను యాంటీ నేషనల్ అని చెప్పి ఒక్కొక్కడేస్తాడు. నేను అట్లా అనుభవించి లాస్ట్కు మాట్లాడే మానేసిన. ఈయన మానేసాడు, ఆయన వద్దన్నాడు. అర్నబ్ గోస్వామి మీద కూడా పడ్డాడు. ఆయన అంట ఎవరిని మాట్లాడినీడు కాదు, మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఏదైనా సరే లైన్ క్రాస్ చేసి మాట్లాడినా, ఏదైనా మాట్లాడినా ఇమ్మీడియట్గా క్రాస్ క్వశ్చన్ చేస్తాడు. సో అర్నబ్ గోస్వామి అంటే అందరికీ తెలుసు కదా, ఎటువంటి పేరున్నటువంటి జర్నలిస్ట్ అనేది. సో నేషనల్ మీడియాలో ఒక సంచలనం ఆయన. సో ఇక మిగతాది చెప్పేది ఏముంది, ఈయన అంతకుముందు ఆయన ప్యానల్లో ఉండేవాడు అప్పుడప్పుడు. సో ఇప్పుడు ఈయన నేను వెళ్ళట్లేదు అంటున్నారు, బహుశా ఆయనే వద్దన్నారేమో, చూద్దాం ఇంకా. సో అందువల్ల మీడియాతో మొత్తం కంట్రోల్ చేస్తారు. మీడియాతో కంట్రోల్ కానప్పుడు అవుతుంటే ఈ లోపల సోషల్ మీడియా లేచి ఓహో నువ్వు మీడియాలో కంట్రోల్ చేస్తావు తప్ప, కానీ మా టెక్నాలజీ మాకుంది, మా సెల్లులో మేము మాట్లాడి ఫేస్బుక్లో పెడతాం. ఏమైతే ఫేస్బుక్లో పెడితే మా అటెండర్ అడిగినా పేపర్లు చూస్తావా అంటే చూడసార్ అన్నాడు, టీవీ చూస్తావా అంటే చూడసార్ అన్నాడు. మరి న్యూస్ అన్ని ఎట్లా చెప్తావు అన్నా అంటే అక్కడ సావగానే ఇక్కడ పీనుగలేస్తుంది కదా సార్ అన్నాడు. అదేందయ్యా నా అక్కడ సావగానే ఇక్కడ పీనుగలేస్తుంది కదా సార్ అన్న. మళ్ళీ అంటే అక్కడ ఏదైనా వార్త కావాలి ఇక్కడ ఫేస్బుక్లో వస్తుంది, మేము లైక్ కొడతాం కదా సార్ అన్నాడు. అక్కడ సావగానే ఇక్కడ పీనుగలేస్తుంది. ఇది ఎట్లా ఉందంటే ఈ తెలంగాణ వాదం, ప్రాంతీయ భేదం అనేది ఇక్కడ మామూలుగా ఆయా పార్టీలు ఇక దాన్ని లేవనెత్తే పరిస్థితి లేదు, 12 సంవత్సరాలు అయిపోయింది కదా అనుకున్న తరుణంలో పీనుగులాగా లేస్తున్నట్లుగా ఈయన మాట్లాడారు కదా, అట్లా వచ్చింది బహుశా. ఓహో, అయితే ఇట్లాంటి పీనుగలు లేపే వాళ్ళు ఉన్నారు, నాగేశ్వర లాంటి వాళ్ళు, పరకాల లాంటి శ్రీధర్ లాంటి వాళ్ళు అని చెప్పి వీళ్ళని ఎట్లా ఆపాలి అని చెప్పి దానికో మార్గాన్ని ఉంటున్నారు. ముందు ఆయన ఒప్పుకున్నాడు ఇక ఆ పీనుగుల్లాగా వీళ్ళే మాట్లాడుతున్నారని. వీళ్ళే ఎక్కువ మంది చూడకుండా ఏం చేయాలంటే యూట్యూబ్ని మేనేజ్ చేసి రికమెండేషన్స్ లేకుండా చేయాలి. దానికి ఉదాహరణ రవీష్ కుమార్ ధ్రువాటి, వాళ్ళ వీడియోలు రికమెండేషన్ కాకుండా చేస్తున్నారు. అలాగనప్పుడు ఏం చేయాలి, వీరి ఛానల్ను బదనాం చేయాలి, అన్సబ్స్క్రైబ్. దానికి నాగేశ్వరకు ఉదాహరణ. ఇక్కడ ముందు ఏంటి అంటే ఆయన అనేది యూట్యూబ్లో రీచ్ తగ్గించాలి అంటే యూట్యూబ్ రికమెండేషన్స్లో లేకుండా చేయాలి. అది ఎవరు చేస్తారు? యూట్యూబ్ రికమెండేషన్స్ లేకుండా చేయాలి అంటే ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వలన అవుతుందా? ఆ రికమెండేషన్స్ ఎందుకు వస్తుంది అది కూడా తెలుసుకోవాలి కదా. ఈ యూట్యూబ్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఇదే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆ అంశం లేవనెత్తిన సమయంలో, ఇది పవన్ కళ్యాణ్ అమిత్ షా అని మాట్లాడిన అంశంలో అప్పుడు ఆయనే మాట్లాడాడు. ఏమని, నాకు ఇప్పుడు రీచ్ పెరిగింది, సబ్స్క్రైబర్లు పెరిగారు అని చెప్పేసి అన్నది ఈయనే. ఇప్పుడు మరలా రీచ్ తగ్గింది అంటే ఇప్పుడు ఆయనకు సబ్స్క్రైబర్లు పెరిగేలాగా ఎవరు చేశారు? యూట్యూబ్ రికమెండేషన్స్ అప్పుడు ఎవరే చేశారు? ఈయనకి బాగా పుష్ అవ్వాలని అప్పుడు ఎవరైనా చేశారా? ఇప్పుడు వెళ్లకుండా చేయాలి, ఏం చేయాలి అని అనుకుంటే అన్సబ్స్క్రైబ్ చేయించాలి అని చెప్తున్నారు. ఇప్పుడు 15 రోజులుగా అన్సబ్స్క్రైబ్ ప్రొఫెసర్ నాగేశ్వర పెద్ద మూవ్మెంట్ నడుస్తుంది. ఆ మూవ్మెంట్ వల్ల 6-7 వేల మంది వెళ్ళిపోయారు. పీడాపోయింది వాళ్ళు ఎట్లా. అది అన్సబ్స్క్రైబ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనేసరికి 6-7 వేల మంది వెళ్ళిపోయారు. ఓకే, ఈ 6-7 వేల మంది వెళ్ళిపోతే దానివల్ల ఏమైంది? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. నన్ను వాళ్ళంతా వెళ్ళిపోయినప్పుడు మంచిగా హాయిగా అయింది, రియల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయిపోయింది నాకు. రైట్, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ మిస్ అయిన లాజిక్ ఇది. రియల్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అనేది ఉంది కదా, ఇప్పుడు సర్ అనేది ఉంది కదా,
ఇది ఈ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎందుకు చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ఎక్కడైనా డబల్ ఓట్లున్నా, లేదా మరణించిన వారి ఓట్లున్నా, బోగస్ ఓట్లున్నా వాటిని తొలగించాలి అనేది కదా. ఇప్పుడు దానిపైన ఈయన మాట్లాడాడు. ఈయన పైగా ఈయన తీసుకున్న ఎగ్జాంపుల్ ఎవరు? పరకాల ప్రభాకర్, అలాగే ఇంకో వ్యక్తి, మేమందరం మాట్లాడుతున్నాం పీనుగుల్లాగా అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది అది ఎలక్షన్ కమిషన్ ద్వారా అంటే సమర్థించింది సుప్రీంకోర్టు కదా. వీళ్ళేసిన పిటిషన్లకి ఎవరెవరైతే సరికి వ్యతిరేకంగా పిటిషన్లు వేశారో సుప్రీంకోర్టు కూడా దానికి సానుకూలంగా స్పందించి ఇదిగో సర్ అనేది మంచిదే, అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే చేస్తున్నారు, ఇందులో అనైతికం ఏమీ లేదు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు సర్ పైన వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈయన విషయంలో ఈ యూట్యూబ్ ఛానల్లో రికమెండేషన్స్ తగ్గి, రీచ్ తగ్గి, అన్సబ్స్క్రైబ్ చేసుకుని 6-7 వేల మంది తగ్గిపోయారని చెప్పేసి ఈయన అంటున్నాడు కదా. ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల పోయింది. అసలు నిజమైన సర్ అంటే ఇదే అన్నాడు. అంటే సర్లో ఇప్పుడు అంటే కొంతమంది ఫేక్ బ్యాచ్ ఉండారు అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేసినట్లేగా, అంటే ఒరిజినల్గా సర్ర అనేదాన్ని సమర్థించినట్లేగా. మరి సర్ర పైన ఎలా మాట్లాడతాడు? పైగా అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనకి? అన్సబ్స్క్రైబ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ అని ఎప్పుడు వచ్చింది? ఆయన కెరీర్ ఎంత ఉంటుంది? సుమారుగా 40-45 సంవత్సరాల కెరీర్ అయింది. మరి అటువంటి ఆయనది గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు మాత్రమే ఈ మూమెంట్ ఎందుకు వచ్చింది? స్వయం కృతాపరాధం కాదా? ఆయన ఆ మాటలు మాట్లాడకుండా ఉంటే ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి కాంట్రవర్సీలో ఉండేవాడా? కాదే. ఆ రోజు ఆ మాటలు మాట్లాడతాం అనేవి ఈయన సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి సమాధానం చెప్పకపోతే చెప్పలేం అని చెప్పేసి అది ఎట్లా చెప్తారు చెప్పం అని చెప్పేసి అంటాం. దాని తర్వాత మాటలు ఉపసంహరించుకోవాలి అని మంత్రి మనోహర్ గారు అడిగినప్పుడు ఉపసంహరించుకోవడం. మరి ఇదంతా ఎందుకు జరిగింది? మరలా తదుపరి ఇది ఈయన అంటున్నాడు కదా పీనుగుల్లాగా, అంతా అయిపోయి ఉపసంహరించుకున్న తర్వాత కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటు వేరే జర్నలిస్టుల ద్వారా పెట్టించి ఈయన ప్రక్క నుండి ఎలా మాట్లాడిచ్చారు? అప్పుడు లేపారు ఆ పీనుగుల్లాగా వాళ్ళని. ఇలా అనేక రకాలుగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు విషయం ఏంటి అంటే ఆయనకి రీచ్ తగ్గింది. ఎందుకు తగ్గింది? పబ్లిక్లో అర్థమైంది, ఒక క్లారిటీ వచ్చింది. ఏమని? ఈయన ఏదైనా సరే ఇప్పుడు ప్యాకేజ్ తీసుకొని చేస్తున్నాడని చెప్పి జనాలు చాలా వరకు కూడా చర్చలు జరుపుకుంటూ ఉంటున్నారు. అందులో చాలా వరకు వాస్తవం కూడా ఉంది. వేరే ఛానల్కి ఎవరికైనా ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ ఇవ్వాలి అంటే ఇంత ఛార్జ్ చేయటం, మళ్ళీ దానికి కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ నాకు తెలుసు. సో గతంలో మన ఛానల్లో కూడా ఒకసారి ప్రోగ్రామ్ ఒకటి చేయండి అని చెప్పేసి, ఇప్పుడు కాదులండి 1.5-2 years బ్యాక్ ప్రయత్నాలు చేసినప్పుడు ఆ చెప్పిన కండిషన్లు అట్లా ఉంటాయి. సో ఈయన ఏ రకంగా చేస్తారు, ఏదైనా పేమెంట్ తీసుకుంటారా లేదా అని అంటే ఎవరిని అడిగినా చెప్తారు మీడియాలో దాదాపుగా. సో అలాగే మళ్ళా ఆ కంటెంట్ కూడా ఆయనకు కావాలని. ఇప్పుడు ఇదంతా ఏంటి? ఆయనకి రీచ్ తగ్గిపోయింది. రీచ్ ఎందుకు తగ్గింది అంటే ఇదే పరిస్థితి. మనం ఏది పడితే అది మాట్లాడితే ఇక తర్వాత ప్రజలు ఎలా ఉంటారు అంటే ఎంత అభిమానిస్తారో ఎంత ప్రేమిస్తారో తేడా వస్తే అంతే దిగజార్చేలాగా చేస్తారనమాట. ఇక తొక్కేస్తారు. మామూలు మొహమాటం లేదు అందులో. పబ్లిక్కి తన మన అనేది ఉండదండి. తప్పు జరిగింది అని భావించారా తొక్కేస్తారు, లేదు మంచి చేశాడని భావించారా నెత్తిన పెట్టుకుంటారు. అంతే, అదే లాజిక్. అంతేగాని యూట్యూబ్ రికమెండేషన్స్ రీచ్ తగ్గిపోవడాలు అని అంటే ఏ మీడియా అయినా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినప్పుడు ఖచ్చితంగా ఆ ఆప్షన్ ఉంటే వాళ్ళని రీచ్ అవ్వనీయకుండా చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఎంతోమంది వ్యతిరేకంగా రాశారు. అది రీచ్ అవ్వకుండా తగ్గించేస్తారు అప్పుడు అనుకుంటే, ఆప్షన్ ఉంటే. కానీ రీచ్ బాగానే ఉండేదే. జగన్మోహన్ రెడ్డికి అగెనెస్ట్గా మాట్లాడిన, ఆయన రూలింగ్కి అగెనెస్ట్గా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా బాగానే రీచ్ ఉండేయే. మరి అప్పుడు యూట్యూబ్ రికమెండేషన్స్ ఎందుకు తగ్గించలేకపోయారు? జనాలు ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేయించుకోలేకపోయారు? ఒకటి. ఇప్పుడు కూడం ప్రభుత్వం ఉంది. కూడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా ఎందుకు, మీ మీడియానే, వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఉన్నాయి, రాస్తున్నారు కదా. అందులో వ్యూస్ రావట్లేదా? సాక్షిలో వస్తున్నాయిగా, బాగానే వస్తున్నాయిగా. ఎందుకు వస్తున్నాయి? మరి అలాంటప్పుడు ఆ యూట్యూబ్ రికమెండేషన్స్ సాక్షి కూడా తొక్కేయచ్చు కదా. వాళ్ళకంటే మీరేం పెద్ద ఇది కాదు కదా. సో మెయిన్ టార్గెట్గా వాళ్ళనే చేస్తారు కదా. వాళ్ళని చేయకుండా ప్రొఫెసర్ నాగేశ్వర్తో ఎందుకు చేశారు? ఎట్లా చేస్తారు? అన్సబ్స్క్రైబ్ చేశారంటారా? అది మూమెంట్ వచ్చింది ఇప్పుడు జెన్సీ, దాంట్లో మొహమాటం లేదు. వాళ్ళు ఎవరైనా ఏదైనా చిన్న తప్పు చేశారని ఇమ్మీడియట్గా డ్రాప్ అవుట్. అంతెందుకు నా అన్వేషణ ఉండేవాడు, అతను ఒక్కసారి
రాముడు గురించి హిందుత్వం గురించి ఒక చిన్న మాట దొరికింది అంతే, ఇమ్మీడియట్గా అన్సబ్స్క్రైబ్ చేశారు, లక్షల్లో అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలా ఉంటుంది అనమాట. సో అది ఎవరైనా అంతే, అతన్ని ఎవరైనా సరే మంచి మాటలు చెప్తున్నారు లేకపోతే అతను మంచివాడు అని భావిస్తే నెత్తిన పెట్టుకుంటారు, లేదంటే నెలగేసి కొడతారు. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ పరిస్థితి కూడా ఇప్పుడు ఈ రకంగా ఉంది. నన్ను తొక్కేస్తున్నారు, నా రీచ్ లేకుండా చేస్తున్నారు. మొన్నే 15 రోజుల క్రితం అనుకుంటా బహుశా ఈ ఇష్యూ తెర మీదకి వచ్చినప్పుడు నా రీచ్ బ్రహ్మాండంగా ఉంది, సబ్స్క్రైబర్లు పెరిగారని సంతోషపడ్డాడు. ఇప్పుడేమో ఆ సర్రు రూపంలో సర్రు కనుక ఎలా చేస్తుందో అలాగే పోయేర్లే అసలు ఒరిజినల్లో ఉండారు అన్నట్టుగా చెప్తున్నాడు. సో అంటే దీన్ని బట్టి ఏమైనా ఉద్దేశం, సర్ర చేస్తున్నది కూడా వాస్తవమని చెప్పేసి ఒప్పుకున్నట్లుగా ఉంది. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.